దైవిక జ్ఞానం సంపాదించడం చాలా కష్టం. బట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలో దేవుని జ్ఞానం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. సో దేవుడితో ఎలా మాట్లాడాలి, ఆయన స్వరం ఎలా వినాలి, తర్వాత లోకంలో వెళ్ళినప్పుడు దైవాన్ని ఎలా చూపించాలా, మన ఆత్మ ఎట్లా బలపరుచుకోవాలా. శరీరం బలపరచబడాలంటే రోజు 3 పూటలు తింటే శరీరానికి బలం వస్తుంది. కానీ ఆత్మకి బలం రావాలంటే రోజు 3 పూటలు తింటే ఆత్మకి బలం రాదు. కానీ ఎలా రావాలి? నీ ఆత్మకి శక్తి రావాలన్నా, నీ మనస్సు బలంగా మార్చబడాలన్నా అది వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది. సో ఒక మనిషి మిమ్మల్ని తిట్టినప్పుడు, ఒక మనిషి మిమ్మల్ని హేళన చేసినప్పుడు మీరు ఇంట్లో గదిలోనికి వెళ్ళి బాధపడుతూ ఉంటారు. దానివల్ల మీ శరీరం ఎక్కువ బాధపడటం కన్నా మీ మనసు ఎక్కువ బాధపడుతుంది. ఎందుకు మనసు బాధపడుతుందంటే మనస్సు బలంగా లేక. అదే వాక్యం తెలిసిన వాని యొక్క మనస్సు ఎలా ఉంటుంది? బలంగా పనిచేస్తా. ఎవడు ఏమనుకున్నా, ఎవడు మిమ్మల్ని హేళన చేసినా మీ మనసు డిస్టర్బ్ అవ్వకుండా సముద్రపు వలె మీరు ఉండటానికి దేవుడు శక్తిని ఇస్తాడు. సో సముద్రాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తాడా? ఎన్నో కెమికల్స్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ సముద్రం దగ్గరనే ఉంటాయి. ఆ కెమికల్స్ అన్నీ ఏం చేస్తారు? సముద్రంలోకి పంపిస్తారు. ఆ కెమికల్స్ అన్నీ సముద్రంలోకి పంపించినప్పుడు సముద్రం ఖరాబ్ అయిపోతుందా? కాదు. ఎందుకంటే సముద్ర గర్భం అనేది అంత పెద్దది. బట్ దానికన్నా పెద్ద గర్భం మీ కడుపులో ఉందంట. సో అంత పెద్ద గర్భం మన కడుపులో ఉందంటే దాట్స్ అ వెరీ గ్రేట్ థింగ్స్. హల్లెలూయా. సో మరి అంత పెద్ద స్థలం మన కడుపులో ఉందంటే మరి ప్రతీదీ తట్టుకునే శక్తి, ప్రతీదీ జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడా లేదా? ఇస్తాడు. ఆ వాక్యం మీకు తెలియాలి. సో ఎనీవే, కమ్ టు ద బైబిల్. సో పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం దేవుడు పలికించిన మాటలు ఏవైతున్నాయో అవి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యోహాను తినకయు త్రాగకయు వచ్చిన గనుక వీడు దయ్యము పట్టిన వాడని వరనుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు తినుచూ త్రాగుచూ వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానియు, సుంకరులకును, పాపులకును స్నేహితుడని వరనుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునను. సో 2 భక్తులు ఉన్నారండి. సో భక్తులను పెడదాం, ఆర్ఎల్స్ అక్కడున్న జెన్యూనిటీని చూద్దాం. సో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక దైవజనుడు, ఆయన పేరు యోహాన్, యేసుక్రీస్తు ప్రభు. సో యోహాన్ ఏంటంటే ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ మా అందరిలాగా అన్నాన్ని, రొట్టెలను తినేవాడు కాదు. ఆ అడవిలోకి వెళ్ళి దుంపలు అంటారు కదా, దుంపలు, తేనె ఇలాంటి ఆహారం తినేవాడు యోహాన్. సో అలాంటి ఆహారం తినుకుంటూ అతని ఆత్మను బలపరుచుకుంటూ దేవుణ్ణి ధ్యానించేవాడు ఒక భక్తుడు, ఆయన పేరు యోహాను. సో ఆ ప్రజలంతా ఎవరైతే అక్కడ ఉన్నారో యోహాన్ చూసి ఏమంటున్నాడంటే, ఆ ప్రజలంతా ఇతడేంది ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు, మరి దేవుడు ఇట్లుంటాడా? మరి ఏం తినంది తాగంది, ఏమి తినంది ఏంది కూడా మేము ఏ ఆహారం తింటున్నామో అలాంటి ఆహారం ఇతడు తినట్లేదు. కాబట్టి ఈ వ్యక్తికి ఏం పట్టిందంటే దయ్యం పట్టిందని చెప్తున్నారు. ఏం పట్టిందని అని చెప్తున్నారు? దయ్యం పట్టింది. ఎందుకు? ఏం తినట్లేదు, ఏది కూడా తాగట్లేదు, వాటర్ కావచ్చు, లేకపోతే ఇంకా రొట్టెలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఏం తినట్లేదు. కాబట్టి ఏం పట్టిందంట? ఆయనకి దయ్యం పట్టిందని. సో యేసుక్రీస్తు ప్రభువేమో అందరితో కలిసి భోజనం చేసేవాడు, అందరి మధ్యలో ఉన్నవాడు. సో పాపులని లేదు, పరిశుద్ధులని లేదు, ఎవరైనా సరే ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి వాళ్ళతో సావాసం చేసి వాళ్ళతో భోజనం చేసేవారు యేసుక్రీస్తు ప్రభు. ఈ యేసుక్రీస్తు ప్రభుని ఏమంటున్నారు? అదే ప్రజలు, ఈయన తిండిపోతాడు, ఎక్కువ తింటాడు, ప్రజల మధ్యలో ఎప్పుడు చూసినా తిండే తింటాడు, ఎప్పుడు చూసినా అలాంటి పనులే చేస్తాడని అంట. అంటే యోహాన్ని ఏమంటున్నారు అదే ప్రజలు, యేసుక్రీస్తుని ఏమంటున్నారు? తినకపోతేనేమో ఈయన ఏం తినట్లేదు, దయ్యం పట్టింది. పాపుల మధ్యలో కూర్చొని పాపులను మార్చాలి, చెడ్డ వాళ్ళను మార్చాలంటే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ మధ్యలో ఉండాలనే విధానంలో యేసుప్రభు వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళతో భోజనం చేస్తారు. సో ఇలా ఈ ప్రజలు ఏమంటున్నారు? యేసుప్రభుని చూసి ఇతనికి కూడా దయ్యం పట్టింది. ఎందుకు? తిండిబోతుడుగా ఉన్నాడు కాబట్టి. అంటే తినకపోయినా దయ్యం పట్టింది, తిన్నా దయ్యం పట్టింది అని కొంతమంది ప్రజలు హేళన చేస్తున్నారంట. సో మీ లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ అనుభవం ఉండొచ్చు. ఏంటంటే, తిండి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మీరు మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా మీ మీద వచ్చే నింద ఖచ్చితంగా వస్తుంది. సో నా మీద ఏ నింద రావద్దని మంచిగా బ్రతికినా కూడా ఏమొస్తుంది? నీపై నింద వస్తుంది. అంటే పక్కోడి కోసం బ్రతికే అలవాటు ఎప్పుడైతే మార్చుకుంటావో దేవుని యొక్క దైవ దర్శన రీతిగా నీ ఒక లైఫ్ స్టైల్ అనేది దేవుని ఆత్మ నడిపింపుతో ముందుకెళ్తారు. సో గాడ్ అదే చెప్తున్నాడు. అంటే నువ్వు ఎలా వెళ్ళినా, ఒక గాడిద కథ ఉంటుంది తెలుసా? ఎంతమంది తెలుసు గాడిద కథ?
ఒకడు గాడిదని తీసుకొని ఒక ఊరికి వెళ్తుంటే వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ గాడిదని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఒక ఊరిలో ఉన్న ప్రజలు ఏమంటారు, ఆ గాడిదని చూసి ఈ గాడిద మీద కూర్చొని వెళ్తే వీనికి ధమాక్ లేదని అంటారు. వాళ్ళు అన్నప్పుడు ఈయన ఏం చేస్తాడు, గాడిద మీద కూర్చుంటాడు. మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు ఇంకో ఊరిలో ఏమంటారు, అదే వేరే ప్రజలు, వీడు గాడిద మీద కూర్చున్నాడు, గాడిద లేక అలాంటి గాడిద మీద ఎందుకు కూర్చున్నాడు, ఆ గాడిదని తీసుకోపోతే ఏమవుతుంది అన్నాడు. అంటే ఎటు చూసినా ప్రజలు ఏం చేస్తారు, నిందలు వేస్తూనే ఉంటారు. సో లాస్ట్కి ఆ గాడిదని ఏం చేస్తారంటే మనోడు నెత్తి మీద ఎక్కించుకొని పోతాడు. అక్కడ కూడా ప్రజలు ఏమంటారు, వీనికి ధమాక్ లేదు, ఆ గాడిద మీద ఎక్కాలి కానీ నెత్తి మీద ఎక్కించుకొని పోతాడా వీడు అని మళ్ళీ అక్కడ నింద, అక్కడ హేళన, అక్కడ అవమానం. అంటే వాట్ ద గాడ్ ఈస్ మేకింగ్ యూ టు అండర్స్టాండ్. సో దేవుడు ఏం ప్రయత్నం చేస్తాడు మీరు అర్థం చేసుకోవాలంటే, సో ఎక్కడ ఏ విషయంలో మీరు బాగున్నా బాగాలేకపోయినా నిందలు వేసేవాడు మీ జీవితంలో ఉంటారా, ఉండరా? ఉంటారు. బ్లేమ్ చేసేవాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు మీ లైఫ్లో మ్యాక్సిమం ఉంటారు. ఎవరి లైఫ్లో లేరండి? అందరి లైఫ్లో ఉన్నారా లేదా? హేళన చేసేవారు ఉన్నారా లేదా? సో వాళ్ళ కోసం ఎప్పుడైతే మీరు బ్రతుకుతారో మీ జీవితం అనేది కంప్లీట్గా నాశనం అయిపోతుంది. ఎవరి కోసం బ్రతకమని దేవుడు చెప్తున్నాడు? యేసుక్రీస్తు కోసం, నీ కుటుంబం కోసం, నీ కోసం. కానీ హేళన చేసేవాడి కోసం మ్యాక్సిమం భారతదేశం ప్రజలు ఏం చేస్తున్నారు, బ్రతుకుతున్నారంట. హేళన చేసేవాడు వస్తుండ్రా, వాడు వస్తుండు కాబట్టి మనం ఇలా ఉందాము అంటే అర్థమైంది, నీలాగా నువ్వు ఉండటం మర్చిపోయి ఒకడి కోసం వేరేలాగా ఉండటం స్టార్ట్ చేస్తున్నావు. ఎప్పుడైతే అలా ఉంటావో నీలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోవటం జరుగుతుంది. సో ఈరోజు దేవుని ఒక వాగ్దానం మీకు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే మనుషులకు కాక దేవునికి భయపడతావో దేవుని యొక్క సకల ఆశీర్వాదాలన్నీ కూడా మీ జీవితంలో మీరు అనుభవిస్తారంటండి. దిస్ ఈజ్ ద ప్రొఫెటిక్ వర్డ్ బై ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. శరీరాన్ని చంపేవాడికి భయపడకండి, శరీరాన్ని ఆత్మయు చంపువాడికి భయపడండి. శరీరాన్ని చంపేవాడు మనిషి, కానీ శరీరాన్ని ఆత్మను చంపేవాడు దేవుడు. సో ఇప్పుడు నీ ఆత్మను నీ శరీరాన్ని చంపేవాడు దేవుడు కనుక మనిషికి కాదు భయపడాల్సింది, ఎవరికి? దేవుడికి. సో ఆయన యందు ఎప్పుడైతే భయం ఆర్ ప్రేమతో మనం ముందుకెళ్తామో దేవుడు చూపించిన ప్రతి ఒక్క ఆశీర్వాదం మీరు అనుభవిస్తారంట. సో అనుభవించాలంటే ఈ పొజిషన్లో వెళ్ళాలి. సో దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం సెలవిస్తున్నాడు? నెక్స్ట్ వచనం వర్స్ 20, 20వ వచనం. ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో, నేను చదువుతాను. పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లా గద్దింపసాగాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రదేశానికి వెళ్ళి అద్భుతాలు చాలా చేశాడంట. రోగాలతో ఉన్న వారిని స్వస్థపరిచాడు, దయ్యములతో బంధించబడిన వారిని విడిపించాడు, చాతబడి శక్తులతో పీడింపబడుతున్న వారిని విడిపించాడు. అవన్నీ అద్భుతాలు చేశాడంట. కానీ అక్కడున్న ప్రజలు వాళ్ళ మనసును మార్చుకున్నారా? లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? అద్భుతాలు వాళ్ళు చూశారు కానీ ఏం చేయట్లేదు, వాళ్ళ మనస్సుని మార్చుకోవట్లేదు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అద్భుతాన్ని పొందుకోవాలని ఒకటే కోరుకుంటున్నాడా? మనసును కూడా మార్చుకోవాలని కోరుకుంటున్నాడా? మనసును కూడా ఏం చేయాలా? మార్చుకోవాలి. అద్భుతాన్ని బట్టి ఎప్పుడైతే దేవుడు తన శక్తిని కలుగజేస్తాడో మన మనసు ఏమవ్వాలి? మార్చబడాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లా గద్దింపసాగాను. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సాయుదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనపట్టె కట్టుకొని బుడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. సో మీ దగ్గర చేసే అద్భుతాలు ఇంకో దగ్గర చేస్తే వాళ్ళు మనసు మారి వాళ్ళు గొప్పవాళ్ళయి దేవుని మహిమపరిచే వాళ్ళేమో. సో మీ మధ్యలో అనవసరంగా అద్భుతాలు అయినాయి అని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి సెలవిస్తున్నాడు. అంటే అద్భుతాలు ముఖ్యమా, మనసు మార్చబడటం ముఖ్యమా? నీ రోగం వెళ్ళిపోయిన తర్వాత, దయ్యం వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు ఫ్రీ అయిన తర్వాత, అప్పుల బాధ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయబడాలి? మన మనస్సును ఏం చేయాలా? మార్చుకుంటూ వెళ్ళాలి. ఆ మనస్సు మార్చబడాలంటే దేవుని సంబంధమైన వాక్యము ఎప్పుడైతే మీరు వింటూ ఉంటారో మీ మనసు ఏమైపోతుంటుంది? మార్చబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో
అద్భుతాలు చేసే దేవుడు సేమ్ గాడ్ ఏం కోరుకుంటున్నాడు మీ ఎద్దు నుండి అంటే నీ మనస్సును మార్చుకోవడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో బంగారాన్ని అడుగుతున్నాడా దేవుడు? గొర్రెలను మేకలను అడుగుతున్నాడా? బంగారము వెండి వజ్రాలను అడుగుతున్నాడా? అడగట్లేదు. వై గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ గోల్డ్? బికాజ్ హీ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ విత్ గోల్డ్. సో దేవుడు ఎందుకు అడగట్లేదు బంగారాన్ని, వజ్రాన్ని, ఈ బలులను, ఇవెందుకు అడగట్లేదు? ఈ గొర్రెలను, మేకలను ఏమడుగుతున్నాడు దేవుడు? ఏమడుగుతున్నాడు? మీ మనస్సు. కానీ ఏం అడగట్లేదు? బంగారము, వజ్రాలను దేవుడు అడుగుతున్నాడా? అడగట్లే. కానీ ఏం అడుగుతున్నాడు? మీ హృదయాన్ని అడుగుతున్నాడు. కానీ అందరం ఏం చేస్తాం? బంగారం అంటే డబ్బులు అనుకోండి, మీ దగ్గర ఉన్నది కానుక, 10 రూపాయలైనా సరే అది కానుకనే, అది బంగారంతోనే సమానం, అది దైవానికి. సో ఇప్పుడు మనం ఏదైతే కానుక ఇస్తున్నామో అది బంగారంతో సమానం కాబట్టి అక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనస్సునా బంగారాన్న? మనస్సున కానుకనా? కానీ మనస్సును ఇవ్వట్లేదంట. మనుషులంగా ఏమిస్తాం? కానుక ఇస్తామని. అంటే మనస్సు మారంది, దేవుడు కానుక తీసుకొని ఏం చేసుకుంటాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్సులో మనందరిలో ఏం మార్చబడాలి? వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. మనం ఆలోచించే విధానం, మనం ఉన్న విధానం, నమ్మే విధానం ఎప్పుడైతే మార్చబడుతుందో నువ్వు వేసే కానుక ఆయనకి సువాసనగా వస్తుందంట. He can smell you because of what you sow a seed in the Spirit of God. So that's what the Spirit of the Lord is saying in the mighty name of God. అంటే నువ్వు వేసిన కానుక వేసేటప్పుడు ఎలా వేయాలి? నీ పాడు మనసుతో వేయాలా? ఎలా వేయాలి? నీ మనస్సు సరిగ్గా ఉండి. ఒక దగ్గర అంటాడు కదా, ఒకవేళ ఒక మనిషిని క్షమించకపోతే డైరెక్ట్ కానుక వేయకండి, ఫస్ట్ ఆ మనిషిని క్షమించి తర్వాత వచ్చి కానుక వేయండి అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే నువ్వు దేవునికి ఏది చేసినా సరి అయిన మనసుతో చేస్తే దేవునికి అది ఎలా ఉంటుంది? సువాసనగా ఉంటుందంట. అంటే పరలోకంలో సువాసన దూతలకు వస్తున్నాయంటే అది మీరు చేసిన కొన్ని క్రియలు మాత్రమే. ఆ క్రియలు ఎలాంటివై ఉన్నాయి? మంచి మనసాక్షితో, మంచి బుద్ధితో, మంచి ఆలోచనతో ఎప్పుడైతే దేవునికి పరిచర్య చేస్తారో దేవుని దూతలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే మీ నుండి స్మెల్ ఎక్కడి నుండి వస్తుందండి? ఫ్లవర్స్. సో గాడ్ ఈజ్ మేడ్ యూ ఎ ఫ్లవర్స్. మీరందరూ ఒక పుష్పము వలె, ఒక పువ్వుల వలె హెవెన్స్లో అది తయారవుతున్నాయంట. అక్కడ నుండి వస్తున్న స్మెల్ గాడ్కి కాదు, ఏంజల్స్కి వస్తున్నాయంట. ఆ ఏంజల్స్కి వస్తున్న సువాసన కేవలం మీరు మాత్రమే ఇవ్వగలరండి. మీరు మాత్రమే ఇవ్వగలరని ఎలా చెప్పగలుగుతున్నాను? కేవలం డబ్బును మాత్రమే దేవునికి ఇవ్వడం కాదు, కానీ ఎలా ఇవ్వాలి? ఇచ్చేటప్పుడు ఎలా సువార్త చేయాలి, ఎలా పరిచర్య చేయాలి, ఏ మనసుతో? సరి అయిన మనసుతో ఎవరైతే సువార్తను ప్రకటిస్తారో, సరి అయిన మనసుతో ఎవరైతే పరిచర్య చేస్తారో వాళ్ళకు దేవుడు ఒక సువాసనగా, ఆ సువాసన నుండి వాళ్ళు కలగజేయబడుతున్న అనాయింటింగ్ ఏదైతే ఉంటుందో అది దేవుడు రిసీవ్ చేసుకుంటాడని. దాన్ని ఏమంటారంటే దేవుడు మహిమను నీ ద్వారా పొందుకుంటున్నాడు అని అంటాం. సో ఈ వివేకము ద్వారా మనం నేర్చుకుంటున్న వాక్యాన్ని బట్టి ఏం నేర్చుకోవాలి? చాలామందికి మిరాకిల్స్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, ఆరోగ్యం సరిగ్గా అవుతుంది, రకరకాల బాధలు వెళ్ళిపోతాయి. కానీ వాళ్ళలో ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఇంకా వాళ్ళకి అద్భుతాలు కావాలని దేవుడు ఆశిస్తున్నాడా? ఏం కోరుకుంటున్నాడు? మారు మనస్సు. ఆ మనసు మారకపోతే నీకు జరిగిన అద్భుతానికి విలువ లేనట్టే. చనిపోయిన వాడు సైతము తిరిగి లేపబడినా సరే వాడు మారకపోతే ఆ అద్భుతానికి విలువ ఉందా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో చూద్దాం ఇంకో వచనం. ఐ యామ్ రెడీ టు రిసీవ్ ద డీప్ 22. చాలు. నెక్స్ట్ స్క్రిప్చర్ మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. అందువలననే
వైట్. ఒక ప్రవక్త ఉన్నాడంట. ప్రవక్త అంటే ఎవరు? పాస్టర్ అనట్లే. ప్రవక్త అంటే ఎవరు? నీ మనసులో ఉన్న ప్రతిదీ చెప్పేస్తాడు. 4 గోడల మధ్య ఏం చేసినావో ప్రవక్తకి తెలుస్తుంది. 4 గోడల బయట ఏం చేసినావో కూడా ప్రవక్తకి తెలుస్తుంది. సో అలాంటి ప్రవక్త ఉన్నాడు బైబిల్లో. ఆయన పేరు యోహాన్, ద సేమ్ జాన్. సో యోహాను అప్పట్లో ఉన్న రాజు ఒక తప్పు చేశాడు. ఆ తప్పు ఏం చేశాడంటే తన సహోదరుని యొక్క భార్యతో ఈయన వ్యభిచారం చేశాడు. సో ఈయన భార్యతో ఉండకుండా వేరే వారి భార్యతో ఈయన ఉన్నాడంట. సో ప్రవక్త డైరెక్ట్గా రాజుతో ఏమంటున్నాడు? నువ్వు నీ సహోదరుని భార్యని నువ్వు ఉంచుకున్నావంట అని క్లియర్గా దేవుడు సెలవిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ప్రవక్త ద్వారా ఏం సెలవిస్తున్నాడు రాజుతో? నువ్వు పక్కవాని భార్యను నువ్వు ఆశించావు, అది నీ సహోదరుని భార్యను నువ్వు ఆశించావు. సో ఆమెతో నువ్వు వ్యభిచారం చేయడానికి రెడీగా ఉన్నావు, వ్యభిచారం చేసేసావు అనగానే రాజు ఒప్పుకుంటాడా? చెప్పండి, ఒప్పుకుంటాడా? ఈ ద కామన్ మ్యాన్. ఆయన కామన్ మ్యాన్ ఒప్పుకోవడానికి. ఈజ్ ఎ కింగ్ బట్ ఈజ్ ఆల్సో ఎ ప్రాఫెట్. ఇప్పుడు ప్రవక్తకి రాజుకు యుద్ధం. నెక్స్ట్ సెకండ్లో రాజు ఇంకా కోపపడి చంపాలనుకున్నాడంట. నెక్స్ట్ వర్డ్స్లో అదే ఉంటాయి. చంపాలనుకున్నాడంట. ఎవరిని? ప్రవక్తని. ఎందుకు ఆ ప్రవక్తని చంపాలనుకున్నాడు? అబద్ధం చెప్పినందుక? నిజం చెప్పినందుకు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ ప్రాఫెట్ రాజు చేసిన తప్పును ప్రజలందరి మధ్య బయట పెట్టిండో ఆ రాజు ఏం చేయాలని చూస్తున్నాడు? చంపాలని చూస్తున్నాడు. అంటే ఆ ప్రవక్త ఎవరైతే ఉన్నారో రాజు చేసిన తప్పును బయలుపరిచాడు. ప్రజలందరి మధ్య రాజు చేసిన ఆ ఒక మిస్టేక్ని బయలుపరిచాడు. కొంతమంది ఉంటారు, అమ్మాకి ఎట్లనే అవుతుంది, చాదుబడి చేశారు, ఆ మంత్రం చేశారు, ఇది చేశారు. ఎవరు చేశారో చెప్పవా అని ఏమంటారు? ఎవరు చేశారో చెప్పవా అని అంటారు. మాకు తెలీదా ఎవరు చేశారో? తెలుసు. చెప్పాలా? చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? ఆ రాజు ఏం చేస్తున్నాడు? ప్రవక్తని ఏం చేయాలనుకుంటున్నాడు? సరే వీళ్ళ నోటి మాట ఆగుతుందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వే చేసావంట, చాదబడి నువ్వే చేసావంట. ఎవరు చెప్పారు? వాళ్ళ ఆన ఇబ్రాహీంపట్నంలో ఉన్న పాస్టరే. అంతా గ్రూప్ వచ్చి కొట్లాట అయితే నేను చేసిన, నువ్వు చూసినావా అంటే దానికి ప్రూఫ్ ఉందా? కాన్స్టిట్యూషన్ లేదని ఉందా? లేదు. ఏ ప్రూఫ్ కూడా దానికి ఉండదు. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్. కాబట్టి సో ఇక్కడ ప్రవక్త ఎగ్జాక్ట్గా నిజం చెప్పినప్పటికీ ఆ రాజు కోపంతో ఒక మాట అంటున్నాడు, నేను చంపేస్తాను అంటున్నాడు. కానీ ఒక భయం ఉంది రాజుకు. ఆయన ఎవరని? ప్రాఫెట్. ఆయనని చంపేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపేస్తా అనే కోపం వచ్చినప్పటికీ చంపే ముందే నేను చచ్చిపోతా. ప్రాఫెట్ అనేవాడు అంత అనాయింటెడ్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. బట్ స్టిల్ దేవుడు అవకాశం ఆర్ పర్మిషన్ ఇస్తే ప్రవక్త కూడా చనిపోతాడు. అలాగని ఆ ప్రవక్త చనిపోయే సమయం అదేనంటే అదే. ఎందుకు? ఆయన పని భూమి మీద అయిపోయింది. సో నేను ఈరోజు మీకు ప్రవచిస్తున్నాను, నీ పని భూమి మీద అయిపోయేంత వరకు నీకు మరణం రాదండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఐ పీపుల్ లిసన్ దిస్. ఈ స్వరాన్ని మీరు పొందుకోండి. యు కెనాట్ డై. నా వల్ల అవ్వట్లేదు, నా కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, పోయి తలుపేసుకొని ఉరేసుకోవడానికి రెడీగా ఉంటావు. తాడేసుకొని కూర్చుంది అంత. ఆ తాడు కొత్తది బట్ అది తెగిపోతుంది. ఎలా సాధ్యమైంది? దట్స్ అన్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఈ మాట నిన్ను బ్రతికిస్తుందండి. హల్లెలూయా. ఇప్పుడు పలికిన మాట ఎంతమంది అయితే నమ్ముతున్నారో, ఎంతమంది అయితే తీసుకున్నారో, ఈ మాట ఈ భూమి మీద నువ్వు దేవుని పని ముగించేంత వరకు ఈ మాట నీ లైఫ్లో పని చేస్తూనే ఉంటుందంటండి. దిస్ ఇస్ ద ప్రొఫెటిక్ వర్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? యూ కెన్ నాట్ డై అన్లెస్ యూ కంప్లీట్ అండ్ యూ ఫినిష్ ద అసైన్మెంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని పనిని ముగించేంత వరకు. కొంతమంది స్టార్ట్ చేయలే. ఫస్ట్ కొంతమంది స్టార్ట్ చేస్తారా దేవుని పనిని? దేవుని పని అంటే నాలాగా ఇట్లా ఉండి వాక్యాన్ని చెప్పాలి, అది కాదు.
దేవుని పని అంటే యేసు ప్రభు గురించి నీ పక్క వారికి, నీ పొరుగు వారికి, నీ చుట్టాలకు, బంధువులకు చెప్పడం. తర్వాత వారు ఒక బాధలో ఉంటే ఆ బాధను తీసేసే అంత శక్తి లేకపోయినా తీసేసే శక్తి ఈ స్థలములో ఉంది, ఈ స్థలములో ఉన్న ఒక పర్సన్కి ఉంది అని గ్రహించి ఇక్కడికి తీసుకురావటం దేవుని యొక్క సేవ. ఎన్నో విధాలుగా ఒక వ్యక్తి దేవుని పరిచర్య చేయగలుగుతాడండి. ఈ హ్యావ్ ఎన్ కెపాసిటీ, అంత సామర్థ్యం మీ అందరికీ ఉంది. ముసలివాడైతే ఏంటి, చిన్న పిల్లలైతే ఏంటి, గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్. ఇర్మియాని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడండి? నాట్ ఈవెన్ ద స్మాల్. గర్భములో పిండముగా రూపింపబడక మునుపే దేవుడు ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? గర్భములో పిండముగా రూపింపబడక మునుపే, అంత బిఫోర్గా గాడ్ ఒక పర్సన్ని నియమించుకున్నాడంట. అండర్స్టాండ్ దోస్ థింగ్స్. హల్లెలూయా. సో పిండముగా రూపింపబడక మునిపే ఎక్కడున్నాడో, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు నో those things and structurized by the principalities of the heavenly kingdom. Anyway, I don't want to say this. So దేవుడు జత చేసిన ప్రతి ఒక్క పని మీ అందరి చేయులాగున అనాయింటింగ్ మీ మీద విడుదలవును గాక. In the mighty name of Jesus. Hallelujah. Hallelujah. సో పక్కవాడికి సువార్త చెప్పమని దేవుని ఆత్మ నీలో ఎగ్జాక్ట్గా ప్రకటిస్తుంది. కానీ మనమే అనుకుంటాం, వాడికి నాతో సంబంధం ఏముంది, వాడికి చెప్తే వింటాడా, నా మాట వింటాడా? నీ మాట కాదు, నువ్వు పలికిన మాట దేవుని స్వరం. ఇట్స్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. నీ బిజినెస్ కోసం మాట్లాడేది నీ మాట, నీ కుటుంబం కోసం మాట్లాడేది నీ మాట, నీ డబ్బుల కోసం మాట్లాడేది నీ మాట. కానీ దేవుని కోసం మాట్లాడేది దేవుని మాట. అది నీ నుండే విడుదలవుతుందండి. Hallelujah. So God has started the ministry from you. దేవుడు పరిచర్యను మీ నుండి స్టార్ట్ చేస్తాడు, మీ నుండి కంటిన్యూ చేస్తాడు. సో ఎప్పుడైతే దేవుని యొక్క పనిని మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారో, దేవుని యొక్క అనాయింటింగ్, దేవుని యొక్క అభిషేకం మీలో ఎక్కువగా పనిచేయటం స్టార్ట్ అవుతుంది. సో గాస్పల్, సువార్త చెప్పడం మానివేయకండి. యేసు ప్రభు గురించి నీకు ఎప్పుడైతే తెలుస్తాదో, తెలిసిన ఆ కొద్ది జ్ఞానం పక్క వారికి చెప్పండి. బికాస్ ప్రజలు ఎంత నలిగిపోతున్నారో మీకు తెలియకపోవచ్చో తెలుసో నాకే తెలియదు. ఐ నో వాట్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్. సో మాలాంటి యవనస్తులు డ్రగ్స్ అని, సిగరెట్స్ అని, అది ఇది రకరకాల పాపంలో పడిపోయారు. పెద్దవాళ్ళు ఇంకో పాపంలో, ఇంకా పెద్దవాళ్ళు ఇంకో పాపంలో. క్యాన్సర్, ఎయిడ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్, సిక్నెసెస్, రకరకాల ఇన్ఫెక్షన్స్, రకరకాల రోగాలు, రకరకాల వ్యాధులు అవన్నీ మనుషులకు వస్తున్నాయంట. దాంతో సఫర్ అవుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ టాబ్లెట్స్ వాడండి, ఈ టాబ్లెట్స్ వాడండి చెప్పే వాళ్ళు మీరు కారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? నా దగ్గర టాబ్లెట్స్ లేవు, బంగారం లేదు, యేసుక్రీస్తు నామం ఉంది అని మీరు ప్రకటించండి. హల్లెలూయా, హల్లెలూయా. మెట్ల మీద కూర్చున్న ఆ ఒక నడవలేని స్థితిలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? పేతుని చూసి, అయ్యా బంగారం వేయవా అని అడుక్కుంటున్నాడంట. డబ్బులేవా కాదు, ప్రవక్తలని అడిగే క్వాంటిటీ ఆ పర్సన్కి ఉందండి. హల్లెలూయా. సీఎంతో సర్పంచ్ పోటీ పడితే చాలా, అసలు అది కరెక్ట్ కాదు. సీఎంతో మాజీ సీఎం పోటీ పడితేనే కరెక్ట్. ఒక ప్రాఫిట్ దగ్గర ఒక అడుక్కున్న వాడైనా సరే ప్రాఫిట్ స్టాండర్డ్ని బట్టి అడుక్కుంటాడు. వాడు ఏమని అంటున్నాడు? పేతుని చూసి, బంగారము వెండి నీ దగ్గర ఉంది కదా, నాకు ఇవ్వవా అని అంటున్నాడు. అందరి దగ్గర ఏమడుతున్నాడు? చిన్న చిన్న డబ్బులు, రూకలు, అదే చిన్న చిన్న కాయిన్స్ ఏవైతే ఉండే అవి అడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో బంగారము, వజ్రము దేవుడు అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? మీ మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు పీపుల్ గెటింగ్? సో ప్రవక్త అయిన యోహాను ఏం చేస్తున్నాడు? రాజుతో ఏం చేస్తున్నాడు? సత్యం చెప్పడం వల్ల ఆ రాజు ఏం చేస్తున్నాడు? చంపాలనుకుంటున్నాడు. కానీ ఒక భయం ఉంది. ఏ భయం? ఆయన ప్రవక్త కాబట్టి నేను చంపేస్తే ఊరు ప్రజలంతా కూడా నన్ను చంపేస్తారు, లేకపోతే దేవుడు నన్ను చంపేస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది. హల్లెలూయా. కానీ పక్కన రాజు పక్కన ఒక ఆమె ఉంటుంది. ఈమెతోనే ఈయన వ్యభిచారం చేసింది. ఈమె ఊరుకోవట్లేదు. పగ, నన్ను బ్లేమ్ చేస్తాడా? రాజన్న భయపడ్డాడు కానీ ఈ స్త్రీ భయపడట్లేదు. నన్ను బ్లేమ్ చేస్తాడా? అది బ్లేమా, సత్యమా? సత్యం.
కానీ అలా చేస్తాడా? అందరి ముందు చెప్తాడా? అందరి ముందే చెప్తాడు. బికాజ్ ఈజ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్, వెరీ హైలీ అనాయింటెడ్. యేసుప్రభు అంటాడు ఆయన గురించి, ఇలాంటి ప్రవక్త గొప్పవాడిగా ఎవడు లేడంట, ఎవడు రాడంట. అంత గొప్ప ప్రవక్త, అంత రోషము గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో సత్యాన్ని ఎప్పుడైతే ప్రవక్త పలికాడో అక్కడున్న లోకం ఏం చేస్తుంది? ప్రవక్తని చంపాలనుకుంటుంది. కొన్నిసార్లు మీరు నిజాలు చెప్తే మీ చుట్టాలు, మీ బంధువులు ఏం చేస్తారు? మెచ్చుకుంటారా? నీ ముందు తలకాయ బాగానే ఒప్పుతారు, బయటికి వెళ్ళి నీ మీద నిందలేయడం స్టార్ట్ చేస్తారు. అబద్ధాలు అంటారా? నిజాలే. ఇలా ఉండకక్క, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, నీ కుటుంబాన్ని ఇలా చూసుకో, నీ కొడుకు ఇలా ఉంటున్నాడు కొంచెం చెప్పు అని ఎప్పుడైతే మనం మంచి మాటలు చెప్తామో, సత్యమైన మాటలు చెప్తామో, వాళ్ళు అర్థం చేసుకుంటారా? అంటే వాళ్ళ మనసు ఏమైపోయింది? కరప్టెడ్. వాళ్ళ మనసు అంతా కూడా కరప్టెడ్ అయిపోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం చెప్తూ ఉంటావో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ నొప్పి నీ దగ్గరికి తీసుకొని వస్తుందంట, వాళ్ళ సమస్య నీ దగ్గరికి తీసుకొని వస్తుందంట. సో వాళ్ళకున్న ప్రతి కష్టం నీ దగ్గరికి తీసుకొని వస్తుందంట. అప్పుడు యేసు ప్రభు సువార్తను మీరు ప్రకటించు వారై ఉండులాగున్న దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్? అర్థమవుతుందా? లోకము సృష్టించబడిన స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఎన్నైతే మనం డబ్బులు, లోకం స్టార్టింగ్ అప్పటి నుండి, అప్పుడు ఏం చేసేవాళ్ళు? లోకం స్టార్టింగ్లో ఏదో సిస్టమ్ ఉంటుంది చూడండి, ఏంటది? బార్టర్ సిస్టమ్. అంటే నేను బియ్యం ఇస్తే నువ్వు జొన్నలు ఇవ్వాలా, వస్తూ మార్పిడి, వాడు ఇంగ్లీష్ చెప్తాను. సో నేను ఒకటి ఇస్తే నువ్వు ఒకటి ఇవ్వాలి అని ఒక సిస్టమ్ ఉండేది. కొద్దిగా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత డబ్బులు వచ్చాయి. కొద్దిగా అంతకుముందు డబ్బులు కాదు, బంగారం ఇచ్చి కొనుక్కునేవాళ్ళు, వజ్రాలు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. తర్వాత మెల్లిగా డబ్బులను ఇన్వెంట్ చేశారు. కాయిన్స్ కావచ్చు, పేపర్ కావచ్చు, అవి ఇన్వెంట్ చేశారు. సో ఇప్పుడు దాంతో మనం ఏం కొనాలన్నా కానీ డబ్బులు కావాలి. అంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ వస్తువు మార్పిడి కావచ్చు, బంగారం కావచ్చు, తర్వాత డబ్బులు కావచ్చు. ఒక విధంగా స్టిల్ మనం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే దట్ భూమి పుట్టిన మొదలుకొని ఏదైతే ఈ భూమిలో సకల విధాలుగా ఎన్నో రాళ్ళు కావచ్చు, ఎన్నో ఐశ్వర్యం కావచ్చు, ఎంతో డబ్బు కావచ్చు, ఇప్పటి వరకు ఎన్ని డబ్బులైనా ఎవడైనా చచ్చిపోయినాక పరలోకాన్ని తీసుకొని వెళ్ళాడా? మరి అవన్నీ ఎక్కడున్నాయి? మీకు కరెక్ట్ అర్థమవుతుందా? బ్యాంకు ఎప్పుడైతే క్రియేట్ చేశాడో అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వందల సంవత్సరాలు అయినాయి. అప్పటి నుంచి తయారు చేసిన డబ్బు ఇప్పటి వరకు డబ్బుని తయారు చేస్తూనే ఉన్నారు, కాయిన్స్ని తయారు చేస్తూనే ఉన్నారు, బంగారాన్ని తయారు చేస్తూనే ఉన్నారు. బంగారాన్ని ఎవడైనా చనిపోయిన తర్వాత తీసుకొని పోయాడా? పరలోకానికి, నరకానికి తీసుకొని పోయాడా? ఎక్కడ పెట్టాడు? అవన్నీ భూమి మీదనే ఉన్నాయి. ఆ డబ్బులు భూమి మీద ఉన్నాయి, ఆ కాయిన్స్ భూమి మీద ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈరోజు ఆ స్థలంలోకి మిమ్మల్ని నడిపిస్తాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం విన్నవాడు ఆ డైరెక్షన్లో వెళ్తాడు. సాతాన్ స్వరం విన్నవాడు పనికిరాని డైరెక్షన్లోకి వెళ్తాడు. నీకు దొరికేటివి దొరకదు, చేసేది పని కరెక్ట్ సత్ఫలం కాదు, సక్సెస్ రాదు. సో దేవుని స్వరం ఎప్పుడైతే విని ఆయన తగ్గట్టుగా నడుచుకుంటామో సక్సెస్ ఈజ్ అట్ యువర్ హ్యాండ్. సమస్తం నీ వశం అవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఫైనాన్షియల్ గ్రేస్ మీ అందరి మీదికి రాబోతుందండి. యూ విల్ అండర్స్టాండ్ దిస్ అనాయింటింగ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు జాబ్ లేదు, డోంట్ వరీ, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ దట్. నాకు బిజినెస్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, దేవుడు మీకు సెలవిచ్చునుగాక. ఏ జాబ్ చేయాలో అర్థం అవ్వట్లేదు, జస్ట్ అప్లై ద జాబ్స్, యూ విల్ గెట్ ఎగ్జాక్ట్ జాబ్, ద విల్ ఆఫ్ ద ఫాదర్. నీ ఒక చేతి నిండా డబ్బు కలుగున్నట్లు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద రోగము ఎయిడ్స్, క్యాన్సర్స్ కాదు, పేదరికం. ఎప్పుడైతే ఆ పావర్టీ, ఆ పేదరికం మనిషిలో ఉంటుందో దానికి మించిన రోగం ఇక లేదంట. దాన్ని ట్రీట్ చేయాలంటే మెడిసిన్స్ లేవు,
దాన్ని ట్రీట్ చేయాలంటే, దాన్ని స్వస్థపరచాలంటే డాక్టర్స్తో కాదు, ఏ దాంతో కూడా కాదు. అనాయింటింగ్. ఎప్పుడైతే దేవుడు మీ తలపై నూనె పోస్తాడో అభిషేకం మీ చేతులకి ఇవ్వబడుతుందంట. ఏది పని చేసినా సక్సెస్ అనేది మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ మీరు అవుతారంటండి. ఆ అనాయింటింగ్ మీ చేతులందరి మీద విడుదలవును గాక ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కమ్ బ్యాక్ టు ద ప్రొఫెట్ ద జాన్. ఏమంటున్నాడు ఆ ప్రవక్త ఆ రాజుని చూసి? నువ్వు స్త్రీతో వ్యభిచారం చేస్తున్నావు. ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఒక ప్లాన్ వేసింది. ఆమె బిడ్డ ఉంటుంది కదా, వాళ్ళ బిడ్డ ఒక బర్త్డే వచ్చినప్పుడు రాజు బర్త్డే అనుకోండి. సో వచ్చినప్పుడు ఏమైందంటే మంచి డ్యాన్స్ నేర్పించింది బిడ్డకి. ఎవరు? ఆ స్త్రీ. మంచి నాట్యం నేర్పించింది. ఈ నాట్యము రాజు ముందల వెయ్యి, రాజు నచ్చాలా, రాజు నచ్చి మాటిస్తాడు అని అంట. రాజు మాటిస్తే ఖచ్చితంగా చెయ్యాలి, లేకపోతే రాజసింహాసనము అవమానించబడుతుంది అనేది అప్పటి రాజ్యాంగంలో ఉన్న విధానం. సో ఆమె నాట్యం చేసింది, రాజుని ఆకర్షించింది. ఆ రాజు అప్పటికే సగం వేసిండు. ఆ సగం వేసి ఆ సగం కళ్ళతో చూసేసరికి అది మంచిగా అనిపించింది. ఆ మంచి వేసిందో లేదో పక్కన పెడితే వీడి సగం తాగి సగం కళ్ళతో చూస్తే అది వీనికి మంచిగా అనిపించింది. ఎప్పుడైతే మంచిగా అనిపించిందో ఆమెను పిలిచి అన్నాడంటే, నీకేం కావాలి? ఈజ్ ఆస్కింగ్, ద కింగ్ ఈజ్ ఆస్కింగ్ ద డాటర్ ఆఫ్ దట్ వైఫ్, ఏమని? నీకేం కావాలా? ఏదైనా ఇస్తావా రాజా అంటే, ఏదైనా ఇస్తా. బంగారం కిలో కావాలా? 5 కిలోల బంగారం కావాలా? 5 కిలోల వజ్రాలు కావాలా? అది కాదు. మరి ఏం కావాలి? నీ గురించి, ఈమె గురించి ఒక ప్రవచనం చెప్పాడు చూస్తున్నావా, ఆయన తల కావాలా అన్నాడు. ఏం కావాలి? ఆయన తల, ప్రవక్త తల కావాలని. తాగింది మొత్తం దిగిపోయింది. కళ్ళు తెరిచి భయపడడం స్టార్ట్ చేశాడు. ఈజ్ కంప్లీట్లీ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్యానిక్ అండ్ ఫియర్. భయపడటం స్టార్ట్ చేశాడు. ఎందుకు? అలాంటి ప్రవక్త ఎలా నేను ఆయనను చంపమని చెప్పగలుగుతా? కానీ ఇక్కడ మాట ఇచ్చాడా లేదా? మాట ఇచ్చాడు. చూడండి ప్లాన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే ఒక దానికి ఆకర్షించబడతావో నువ్వు మోసపోయినట్టే. ఆ రాజు దేనికి ఆకర్షించబడ్డాడు? ఆకర్షణంగా లేకున్నా సరే దేనికి ఆకర్షించబడ్డాడు? ఆమె చేసిన డ్యాన్స్. అలా అని డ్యాన్స్ సరిగా ఉంటుంది అంటే అస్సలు ఉండదు. బట్ స్టిల్ ఆకర్షించబడ్డాడు బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ స్ట్రైక్స్ టు ద కింగ్. అంటే మీరు దేనికి ఆకర్షించబడుతున్నారు? లోకంలో ఉన్న సకల వైభోగాలకు ఆకర్షించబడుతున్నారా? లేకపోతే మీ 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 సాంప్రదాయాలకు ఆకర్షించబడుతున్నారా? మీ విలువలకు ఆకర్షించబడుతున్నారా? మీ ప్రిస్టేజ్కి ఆకర్షించబడుతున్నారా? దేనికి ఆకర్షించబడుతున్నారు? ఒకవేళ దేనికైనా ఆకర్షించబడితే మోసపోవడం ఖాయం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని చేత మనం ఆకర్షించబడాలంట. యోహాను ఏం చేశాడు? ఈ బాప్తిసం ఇచ్చే యోహాన్ కాకుండా యేసుప్రభు శిష్యుడైన యోహాన్ అంట ఆత్మ వశములోకి వెళ్ళి దేవుని చూశాడంట. బట్ ఎవరి వశంలో ఉన్నాడు యోహాను? ఆత్మవశం. మనం ఎవరి వశంలో ఉన్నాం? ఎవరి కంట్రోల్లో మనం ఉన్నాం? ఏ మనిషి మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు? ఏ సిస్టమ్ మనల్ని కంట్రోల్ చేస్తుంది? మీ చుట్టాలు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, అది మీకు తెలియదు. మీ వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, అది మీకు తెలియదు. ఒకడు చాతబడి చేసేవాడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు, అది మీకు తెలియదు. అంటే ఎవడో కంట్రోల్ చేస్తున్నాడు. మీ లైఫ్ దేవుడు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మీ లైఫ్ దేవుని చేతిలో పెట్టట్లే. వాడి చేతిలో, వీడి చేతిలో, తల్లి చేతిలో, తండ్రి చేతిలో, అన్న చేతిలో, అక్క చేతిలో, చెల్లె చేతిలో, మా బావ మంచోడు, బావ చేతిలో, వాని చేతిలో, వీని చేతిలో పెడతాడు. వాడు నీ లైఫ్ని తీసుకొని వెళ్ళి నరకంలో పారేస్తాడు. నీకు సఫరింగ్ స్టార్ట్ అవుతాయి. బట్ ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, మీ అందరూ దేవుని నమ్మి వచ్చారు కనుక మీ అందరి జీవితాలు దేవునిలో కట్టబడబోతున్నాయండి. గాడ్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ యువర్ లైఫ్. హల్లెలూయా. బట్ నేను ఒకటే చెప్తున్నాను, లోకానికి ఆకర్షించబడకండి. అర్థమవుతుందా? లోకం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఆకర్షిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. లోకం ఏం చేస్తుంది? మిమ్మల్ని ఆకర్షిస్తుంది. స్కీమ్లు పెట్టేటోడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అంతా ఆకర్షించడానికే వస్తాడు. ఎప్పుడైతే ఆకర్షించబడతామో ఏమైపోయినట్టు? మనం మోసపోయినట్టు అంట. హల్లెలూయా.
సో లోకం చూపించే ఏదైనా సరే దానికి ఆకర్షించబడకుండా దేనికి ఆకర్షించబడాలి? వాక్యానికి, హోలీ స్పిరిట్కి, యేసుక్రీస్తు ప్రభుకి ఆకర్షించబడాలంట. ఎప్పుడైతే యేసు ప్రభుకి ఆకర్షించబడతావో లోకంలో ఉన్న సకల ప్రజలందరూ మిమ్మల్ని మెచ్చుకోరు, హేళన చేయడం స్టార్ట్ చేస్తారు. యేసు ప్రభుకి ఎప్పుడైతే మీరు దగ్గరికి వెళ్తారో ఆ లోకమంతా నీ దగ్గరికి వచ్చి నమస్కరించదు, చెప్పు దెబ్బలు కొడుతూ ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి ఇంకా ఎక్కువ ఎప్పుడైతే వెళ్తావో మీ బంధువులు, నన్ను బాగా ప్రేమిస్తాడు అలాంటి వ్యక్తి ఉన్నారు కదా మీ లైఫ్లో, ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభు దగ్గరికి ఎంత ఎక్కువ వస్తే లోకం ఏం చేస్తుంది? అంతగా ఏం చేస్తుంది? మిమ్మల్ని హేళన చేస్తుంది, మిమ్మల్ని కంప్లీట్గా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగని లోకం మిమ్మల్ని నాశనం చేస్తుందా? చెయ్యదు. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసయ్యలో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో కష్టం అనేది వస్తూ ఉంటుంది. అలాగని జీవితాంతం కష్టాలే వస్తాయా? ఆ కష్టాలను తీసే శక్తి నీలో పెరగడం నువ్వు చూస్తావంట. హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? అందరికి వాక్యం అర్థమవుతుంది. సో ఈరోజు గాడ్ మీకు నేర్పించేది ఒకటి, అద్భుతాలు మన లైఫ్లో దేవుడు చేస్తాడు. దాని గురించి అస్సలు టెన్షన్ పడక. నీ రోగం పోదంటారా? నీ ప్రాబ్లం పోదంటారా? నీ వ్యాధి పోదంటారా? కానీ చర్చికి వచ్చేది నా రోగం పోతుంది, నా బాధ పోతుంది అని రాకండి. నా మనసు మారుతుంది, నాకు యేసయ్య అంటే ఇష్టం అనేలాగా చర్చికి రండి. అర్థమవుతుంది అందరికీ? నా రోగం పోతుంది, నా బాధ పోతుంది, నా వ్యాధి పోతుంది అనే ఇంటెన్షన్తో చాలామంది ఏం చేస్తారు? చర్చికి వస్తారు. అలా వస్తారు చాలామంది. బట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే అలాంటి వారు కాదు నాకు కావాల్సింది. ఎలాంటి వారంట? నా మనసును మార్చుకొని యేసయ్య అంటే నాకు చాలా ఇష్టమని ఎప్పుడైతే అంగీకరించి చర్చికి వస్తారో అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో గ్రూప్ ఏం చేస్తుంది? యేసుప్రభు అంటే నాకు కూడా ఇష్టమే, కానీ లోపల ఇంటెన్షన్ ఏముంటుంది? ఈ రోగం అయిపోతే చాలు, ఈ వ్యాధి సెట్ అయిపోతే చాలు, నా ఒక కంపెనీ మళ్ళీ రిస్టోర్ అయిపోతే సరిపోతుంది, నా బాధ వెళ్ళిపోతే చాలు. అంటే దేనికోసం యేసుప్రభు సన్నిధికి వస్తున్నారు వాళ్ళు? కేవలం రోగం పోవడానికి, కేవలం వ్యాధులు పోవడానికి, కేవలం మంచిగా అవ్వడానికి. కానీ దేనికి రావట్లేదు? మనసు మార్చుకొని దేవునిలాగా నేను కూడా మార్చబడాలా, యేసయ్యలాగా నేను కూడా ఉండాలా అన్నంత శక్తి కలిగిన మనస్సు వారికి లేదంట. ఈరోజు దేవుణ్ణి ప్రేమించి ఎవరైతే సన్నిధికి వచ్చారో అద్భుతాలు మీకు అయితే అని చెప్పట్లేదు, అద్భుతాలు మీరు చేస్తారని నేను చెప్తున్నాను. యు విల్ డూ ద మిరకిల్స్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తి యేసు ప్రభు సన్నిధికి వచ్చే కొంతమంది కుంటుకుంటూనే వస్తారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది అంటే 6-7 నెలలు అవుతుందన్న నేను కుంటుకుంటూనే నేను చర్చికి వస్తున్నా. ఉంటారు కొంతమంది బ్లేమ్ చేసేటోరు, 6 నెలలు అవుతుందా, దేవుడు ఏం చేయలేదా మీకు? ఇగో మా కొడుకుడు కూడా సేమ్ అదే ప్రాబ్లం, కుంటుకుంటూ వచ్చాడు, నెలలోనే స్వస్థపరిచాడు దేవుడు, మిమ్మల్ని స్వస్థపరచలేదా అంటే వాడు అంటాడు, నాకు స్వస్థత కాదు కావాల్సింది, నాకు దేవుడు కావాలి. ఐ వాంట్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్టర్ 3 months, 6 + 3 9 months or 10 months ఇతని కాలు సరిగా ఉండదు, స్టిల్ అతని కాలు అలానే ఉంటుంది. కానీ వెళ్ళి ప్రార్థిస్తే అవతల కాలు స్వస్థపరచబడతాయి. ఇది ఎక్కడ సాక్ష్యాలు? This is the testimonies that God has created in your life in the mighty name of Jesus. కొద్ది కాలము తర్వాత వాడు కూడా బాగుపరచబడతాడు. అంటే అలాంటి వాడిని దేవుడు వాడుకుంటున్నాడంటే వాడు అద్భుతం కోసం చర్చకు వస్తున్నాడా? యేసు ప్రభు కోసం వస్తున్నాడా? యేసు ప్రభు కోసం. హల్లెలూయా. అంటే మనం అందరం ఎందుకు వస్తున్నాం? యేసయ్య కోసం వస్తున్నామా? రోగం మంచి కావాలని, వ్యాధులు మంచి కావాలని, నా అప్పు సమస్యలు పోవాలని, నా కొడుకు సెట్ అవ్వాలని, నా కొడుకుకు పెళ్ళి కావాలా, నా బిడ్డకు పెళ్ళి కావాలా, నా కొడుకుకు జాబ్ రావాలా, నా కొడుకు కడుపు నొప్పి వస్తుంది అది పోవాలా, నా కొడుకు నెత్తి నొప్పి వస్తుంది అది పోవాలా, కాళ్ళ నొప్పులు వస్తుంది అవి పోవాలా అంటే దానికోసమే మనం వస్తామా? వద్దు. దేనికోసం రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు కోసం ఎప్పుడైతే వస్తావో యేసుక్రీస్తుని తీసుకొని ఇంటికి వెళ్తామంట. అర్థమవుతుందా? అద్భుతం కోసం వస్తే అద్భుతాన్ని తీసుకొని ఇంటికి వెళ్తామంట. ఇప్పుడు మీ ఇంట్లో అద్భుతం ఉండాలా, యేసయ్య ఉండాలా? అద్భుతం ఉండాలా? అద్భుతం చేసేవాడే మీ ఇంట్లో ఉండాలా?
చేసేవాడు ఉంటే అద్భుతాలు మీ ఇంట్లో వాళ్ళకు కూడా జరుగుతాయి. మీ ఇంట్లో వాళ్ళకి జరుగుతాయి, మీ ద్వారా మీ చుట్టాలకు కూడా జరుగుతుంది. ఎందుకంటే మీ ఇంటికి తీసుకుపోయింది అద్భుతాన్ని కాదు, అద్భుతాన్ని చేసేవాడిని మీరు తీసుకోబెళ్తున్నారండి. దిస్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంట్లో మా వాళ్ళకి అద్భుతాలు ఏం అవ్వట్లేదు, నాకు ఒక్కడికే అయ్యింది. ఎందుకు? దేనికోసం వచ్చి ఆ చర్చ్కి? అద్భుతం కోసం. యేసు ప్రభు కోసం వచ్చిన వాడు వాళ్ళ ఇంట్లో కూడా అద్భుతాలు చేసి పడేస్తాడంట. నేను చచ్చిపోతాడున్నా, డాక్టర్ చచ్చిపోతాడని ఒక నెల రోజులు రాసిచ్చిండు, నెలలో చచ్చిపోతాడని డాక్టర్ నిర్ధారణ చేసిండు. ఒకవేళ మీ ఇంట్లో అట్లా ఉంటే దగ్గరికి రమ్మని చెప్పి ప్రే చేయి, కార్యాలు జరుగుతాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిత్ ఫ్రమ్ దిస్ డే, ఈ రోజు నుంచి అద్భుతాలు మీరు పొందుకునేవారుగా అని అనట్లేదు, అద్భుతాలు చేసేవారిగా దేవుడు మిమ్మల్ని నియమించాడండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. This is what God is declaring in the mighty name of Jesus. నీ మనస్సును మార్చుకొని, అయ్యా నీలాగా నేను ఉండాలి, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్ అనే ఒక మైండ్తో ఎప్పుడైతే గాడ్ ప్రజెన్స్లోకి వచ్చారో, యూ విల్ మేక్ యువర్ సెల్ఫ్ టు బికమ్ గాడ్. సో దేవుణ్ణి మోసుకుంటూ లోకంలోకి వెళ్తూ ఉంటారంట. సో అలాంటి యేసుక్రీస్తు ప్రభు నీకు తోడై ఉండాలంటే చర్చికి దేని బట్టి రావాలా? ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది యేసయ్య కోసం వచ్చారు ఇక్కడికి? ఆహా, నిజమా? నిజమేనా? బాప్తిజం తీసుకోండి, అందరు తీసుకోండి. బాప్తిజం, బాప్తిజం అంటే యేసయ్యలో దిగడం. అవతలోడు అంటారు దింపి రాయిలు దింపుతారు, ఏడ దింపేది? బాప్తిజం అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? నీ మనస్సు మార్చబడింది. నేను అబద్ధమైన దేవుణ్ణి విడిచిపెట్టి నిజమైన దేవుని దగ్గరికి వచ్చాను. ఆ రాయిని, రప్పలను, విగ్రహాలను, దాన్ని దీన్ని పూజించడం నాకు అవసరం లేదు. వాటన్నిటిని సృష్టించిన నిజమైన దేవుణ్ణి నేను పూజించడం స్టార్ట్ చేశాను. దిస్ ఈస్ మై లైఫ్, దిస్ ఈస్ మై లైఫ్ స్టైల్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఒక రాయినే పూజిస్తే కొండ మీదకి వెళ్ళి రాయిని పూజించలేను, ఎందుకంటే ఆ రాయి ఇంట్లో మర్చిపోయాను కాబట్టి. బట్ నా దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు, ఎందుకంటే ఆత్మస్వరూపి. అమెరికాలో ఉంటాడు, పాకిస్తాన్లో ఉంటాడు, ఆఫ్రికాలో ఉంటాడు, పాతాళంలో ఉంటాడు, సముద్రంలో ఉంటాడు. ఎక్కడ చూసినా ఆయన శబ్దం మీరు వినగలుగుతారండి. బికాస్ యు బిలీవ్ ద ట్రూ గాడ్, ఆల్మైటీ గాడ్, ఎక్సలెంట్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సర్వశక్తిమంతుని మనం బిలీవ్ చేస్తున్నామండి. ఈజ్ ద ట్రూ గాడ్. మీ తండ్రిని ఒకప్పుడు మర్చిపోయారు, కానీ ఇప్పుడు పసిగట్టారు, ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నారు. నిజంగా నిన్ను ఎవరు కన్నారో వాళ్ళ దగ్గరికి నువ్వు వచ్చావండి. కనినా నీ తండ్రి దగ్గరికి వచ్చావు కనుక నీ లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి. యూ విల్ బీ ఎక్సలెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద హెవెన్స్. హల్లెలూయా. మరి యేసు ప్రభు కోసం అందరం వచ్చావా? నేను మంచి కావాలని కోసం వచ్చావా? నా రోగం వెళ్ళిపోతే చాలరా నేను అనుకొని వచ్చావా? దేనికోసం వచ్చా మనం అందరం? నిజమా? నెక్స్ట్ నెలలో బాప్తిజాలు, ఈ నెలలో నెక్స్ట్ నెలలో ఉండొచ్చు. ఎవరైతే తీసుకోలేదో తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ కొద్ది రోజులు ఆగి. ఎందుకు? ఇంకా చేసేటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా చేసేటివి ఉన్నాయా? హలే, ఇంకా అది ఇది పాపం అను, అదనో ఇదనో. మా ఇంట్లో ఒక పూజ ఉంది, అది కూడా చేసేస్తే అంతా ఇష్టపెట్టుకొని దేవుని దగ్గరికి రావచ్చు. హల్లెలూయా. మనం నిజంగా దేవుని నమ్ముతున్నామా లేదా అని? మనం నమ్మే దేవుడు ఎవరు? నిజమైన వాడు. ఆయన పుట్టలోకి ఎంచి రాడు. ఆ పుట్టలో ఎంచి వచ్చిన పాము కాదు ఆయన, ఆ పాము సృష్టించినోడు ఆయన. దట్స్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. హల్లెలూయా. ఆయన సృష్టి కాదు, సృష్టికర్త. మట్టిని చూసి మొక్కే వాళ్ళం కాదు, మట్టి మీద నడిచే వాళ్ళం మనం. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్ళని చూసి మనం ఏదో చేయడం కాదు, రాళ్ళని చూసి రాళ్ళతో మనం ఇల్లుని కట్టుకునే ప్లాన్ దేవుడు ఇస్తున్నాడు మనకి. అండర్స్టాండ్. దేన్ని ఎలా వాడుకోవాలో జ్ఞానం మీ అందరికి ఇస్తున్నాడు. అదే గాడ్ అండి. అలాంటి దేవుని మనం నమ్ముతున్నాం. నీ కడుపులో చిన్న పుండు అయితే తీసేయలేదా? హే, నీ చిన్న పుండు డాక్టర్స్ ఏం చెప్తే సర్జరీ చేసేసేయాల. ఒక్కసారి నీ శరీరంలో
కత్తెర పడిందా శరీరం మెకానిక్ అవుతుంది. సెకండ్ హ్యాండ్ అది. ఒకసారి బండి గుద్దిన, బండి కొంచెం రిపేరింగ్ వచ్చినా ఆ బండి ఏమంటారు? ఒకవేళ సెకండ్ హ్యాండ్లో ఎవరైనా బండి తీసుకునే ముందు కొంచెం రిపేరింగ్ వచ్చినా ప్రైస్ తగ్గుతుందా? అట్లనే ఉంటారా? తగ్గుతుంది. నీ శరీరానికి మెకానిక్ వచ్చింది, ఒక్కసారి వచ్చినా అయిపోయి. అంటే ఒక అవయం పాడైపోయింది, నా పేగుకి అదయింది, నా నెత్తికి అదయింది, ఇంకేదో అవుతుంది అని డాక్టర్స్ అంటే ఏం చేస్తారు? సర్జరీ చేస్తాం, ఆపరేషన్ చేస్తాం అని అంటారు. వాడు పెట్టి ఆపరేషన్ అని వెళ్ళేస్తాడు, బ్లేడ్ మొత్తం కోసి అది చేసి ఇది చేసి మొత్తం ఒక్కోసారి కత్తరు కూడా లోపల మర్చిపోవచ్చు. అట్లా కాలేదంటారా? వాడు వేసుకున్న గ్లౌజులు, వాడు వేసుకున్న ఏంటివో అలా కడుపులనే మర్చిపోయి ఆ కడుపు మొత్తం మళ్ళీ కుట్లు వేసి పడేశాడు. మళ్ళా గడ్డగట్టింది. ఏం దాని స్కానింగ్ తీస్తే లోపల ఏముందని? కత్తెర, అవన్నీ సామాన్. అంటే ఈ డాక్టర్స్ ఏం ఆలోచించుకుంటూ ఆపరేషన్ చేస్తున్నారు. హోలీ స్పిరిట్ ఈజ్ డూయింగ్ ఆపరేషన్ ఇన్ అనదర్ డైమెన్షన్. మీ కడుపులో ఏది అవని మీకు కుట్లు లేకుండా సమస్తం తీసేయగలడండి. ఈజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నొప్పితో వచ్చిన వాడు నొప్పి లేకుండా వెళ్ళగలుగుతున్నాడండి. వితౌట్ ఎనీ మెడికల్, వితౌట్ ఎనీ మెడిసిన్. దట్స్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా? కొన్ని రోగాలు పోవట్లేదే అంటే కొన్నిసార్లు నీ గుణానికి కనెక్ట్ అవుతుంది. దేనికి కనెక్ట్ అవుతుంది? నీ గుణానికి. లివర్ పాడైందండి, ప్రార్థన చేస్తాను, యేసునామములో స్వస్థత కలుగునుగా. ఇంకొకరిని లివర్ పాడైందా కానీ మంచిగా అయిపోయింది, ఇంకా అవుతులే. ఎందుకు? వీడేమనుకుని వచ్చాడో తెలుసా? మంచి అయిన తర్వాత మళ్ళా తాగుదామని. ఇన్ గుణం సరిగా లేదు. దేవుని శక్తి వీనికి పనిచేస్తుందా? స్వస్థత అవ్వట్లేదు. వాని రోగం పోవట్లేదు అంటే దేవుడు లేదని అర్థమా? వాని గుణం సరిగా లేదని అర్థం. అంటే కొన్ని రోగాలు కొన్ని చిన్న ఉంటాయి, అవి ఎప్పుడు పోతాయి? అందుకే ఫస్ట్ ఏం చెప్పినా, నీ మనస్సును మార్చుకో. నీ మనస్సు మార్చుకుంటే సర్వ రోగాలు సమాప్తమవుతాయంట. హల్లెలూయా. యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ఉంటాయి. కానీ మనిషి పర్ఫెక్ట్ కాదు కాబట్టి కొన్ని చిన్న రోగాలు అలానే మిగిలి ఉంటాయంట. నీ మనస్సు మార్చుకొని విశ్వాసంతో ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, ఎంత పెద్ద రోగం కానీ ఆ దేవుడు తీస్తాడా లేదా? తీయగలుగుతాడు. హల్లెలూయా. ఎంతమందికి ఫెయిత్ ఉందని, విశ్వాసం ఎంతమందికి ఉంది? దేవుడు ఆరోగ్యం ఇస్తాడని, డబ్బు ఇస్తాడని, జ్ఞానం ఇస్తాడని. ఈరోజు ఎవరికైతే ఫెయిత్ ఉందో మీ అందరి జీవితాల్లో మాత్రమే కాదు, మీ అందరి కుటుంబాలలో కూడా ఇలాంటి అద్భుతాలు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? చిన్న నొప్పి ఉందని బాధపడదామా? ఇప్పుడు వరి అవుదామా? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి 10 రిపోర్ట్లు రాస్తాడు. అప్పట్లో డాక్టర్స్ ఏ స్కానింగ్ లేకుండానే చెప్పేటోడు తెలుసా? మేము చిన్నగా ఉన్నప్పుడు, ఎప్పుడంటే ఒక 15 సంవత్సరాలు ముందు, 10 సంవత్సరాల ముందు ఒక రోగం వచ్చినా, కడుపులోనికి ఏదైనా బాధ వచ్చినా ఫస్ట్ దాన్ని బట్టి డాక్టర్ చెప్పేటోడు ఈ ప్రాబ్లం వచ్చిందని. ఇప్పుడు ఏం చేస్తారు అంటే డాక్టర్స్ తెలియక స్కానింగ్ అంటారా? తెలుసు, బట్ స్టిల్ ఏం చేస్తారు? స్కానింగ్. ఎందుకు స్కానింగ్? ఎందుకు స్కానింగ్? మనకి తెలియకనా నీలో ఏం ప్రాబ్లం ఉందని? తెలుసు, బట్ స్టిల్ ఎందుకు స్కానింగ్? అదొక బిజినెస్. అలా మిషన్లు సరిగా ఉండయో. కొన్నిసార్లు సేమ్ పేర్లు ఉంటాయి, ఆ పేషెంట్ పేరు సేము, నీ పేరు సేము, అవి మారుతూ ఉంటాయి. ఏమయ్యేది ఏం తెలియదు. కొన్నిసార్లు ప్రాక్టికల్గా స్పిరిచువల్ కొన్నిసార్లు జరిగినప్పుడు స్కానింగ్ చేస్తున్నప్పుడు ఏం కనిపించదు, బట్ నీకు స్టిల్ పెయిన్ ఉంటుంది. మరి ఇవన్నీ ఎలా పోతాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ది అనాయింటింగ్. దేవుడు ఇలాంటి కార్యాలు చేయగలుగుతాడండి. హల్లెలూయా. మీ బంధువులలో, మీ చుట్టాలలో ఇలాంటి వాళ్ళ రోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు మీరు వెళ్ళి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి 2-3 పనులు ఇచ్చి పరామర్శించి రావాలా? తీసుకొని పోండి, పరామర్శించండి. కానీ వస్తేప్పుడు ఏమి ఇచ్చి రావాలా? యేసయ్య నామాన్ని వాళ్ళకి ఇచ్చేసి రావాలా. వాడు రాకపోని జస్ట్ గివ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ యు గెటింగ్? ఎప్పుడైతే ఒక రోగం కలిగిన వానికి యేసుప్రభు నామాన్ని చెప్తావో ఆ రోగం నీకు ఎప్పటికీ రాదండి.
నేను మళ్ళీ చెప్తున్నా, హల్లెలూయా. అందరూ ఉన్నారా? ఒక రోగం కలిగిన వాడు, ఆ రోగం ఒక ఇన్ఫెక్షన్ అనుకోండి, లేకపోతే కిడ్నీలో ఒక ఇన్ఫెక్షన్ అనుకోండి, ఒక అన్యుడు అనుకోండి, ఆ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఓ బ్రెడ్ ప్యాకెట్ 2-3 పనులు ఇచ్చేసి ఏం చేస్తుండాలా? యేసయ్య నామాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో ఆ ప్రాబ్లం ఏదైతే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందో అది నీకు నీ లైఫ్లో ఎప్పటికీ రాదంట. సో హీలింగ్ అనేది ఇట్ విల్ కమ్ బికాస్ ఆఫ్ ద గాస్పెల్. అంటే ఎప్పుడైతే యేసయ్య నామాన్ని ప్రకటిస్తావో ఒక రోగం కలిగిన వ్యక్తికి ఆ రోగము నిన్ను ఎప్పుడు అటాక్ చేయదంటండి. అంటే ఇప్పుడు అలా ప్రతి రోగం కలిగిన వాడి దగ్గరికి వెళ్తున్న కొద్దీ నీ శరీరంలో ఏ అనారోగ్యము భవిష్యత్తులో కలగకుండా సంపూర్ణమైన ఆరోగ్యం కలిగేలాగా నువ్వు చెప్పే గాస్పల్, నువ్వు యేసుక్రీస్తు నామం గురించి చెప్తావు చూసావా, ఆ నామం గురించి చెప్పే శక్తి నిన్ను భవిష్యత్తులో ఆరోగ్యపరుస్తుందంటండి. దిస్ ఈస్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ది హెల్త్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ కార్యము మీరు చెవులారా కనులారా చూచుతురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? యేసయ్య నామాన్ని ఏం చేయాలి? ఇప్పుడు చర్చికి ఎందుకు వచ్చినాం? రోగం, వ్యాధులు, బాధలు, కష్టాలు మాత్రమే పోవడానికా? దేనికోసం వచ్చాం? వి కేమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఫర్ జీసస్. యేసయ్య కోసం వచ్చాం. ఆయనను ఆరాధించాలని, ఆయనని ఇష్టపడాలని, ఆయన మాట వినాలని, ఆయన గురించి ఏదో చెప్తారంట చర్చిలో వినాలని ఆశతో పరిగెత్తుకొని వస్తే యూ విల్ బీ ద క్రియేటర్ ఆఫ్ ద మిరకిల్స్. అద్భుతాలు చేసే శక్తి మీ చేతులలో విడుదలవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అద్భుతాల కోసం వస్తే అద్భుతం తీసుకొని పోతాం. యేసు ప్రభు కోసం వస్తే అద్భుతాలు చేసేవాడు యేసయ్యనే కాబట్టి యేసయ్యనే మోసుకొని పోతాం. హల్లెలూయా. ఎందుకు మరి యేసయ్య అంత ఎందుకు కావాలి? మరి వేరే వాళ్ళే అంటే ఎవరు మీకోసం రక్తం కార్చారు? నాకు ఆ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు. ఏ దేవుడు మీకోసం రక్తం కార్చాడు? నీ పాపాలు పోవాలంటే నీళ్ళలో మునిగితే పాపాలు పోవు, బాప్తిజం తీసుకుంటే పాపాలు పోవు. నీ పాపం వెళ్ళిపోవాలంటే, నీ రక్తములో, నీ ఆత్మలో ఉన్న పాపం వెళ్ళిపోవాలంటే ఒక పరమాత్ముడు రక్తం కార్చాలి. యేసు ప్రభు భగవంతుడై ఉండి, దేవుడై ఉండి, ఆయన మానవుని యొక్క శరీరం రీతిగా భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఆయన రక్తాన్ని చిందించాడు. ఎప్పుడైతే ఆయన మాత్రమే దేవుడని, ఆయన మాత్రమే ఒకే తండ్రని ఎవనికి నామూష్ లేకుండా ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దేవుని దూతల ఎదుట యేసు ప్రభు నిన్ను ఒప్పుకుంటాడంట. ఈయన నా బిడ్డ అని ఏంజల్స్ ముందు, ఈ సృష్టి ముందు ఒప్పుకుంటాడంట. ఈ సృష్టి నీకు యాక్సిడెంట్ చేయనీకే వీళ్ళు. ఎందుకు తెలుసా? ఈ సృష్టి నువ్వు దేవుని బిడ్డవని గుర్తుపడుతుందంటండి. దిస్ క్రియేషన్ అంటే ఎవ్రీథింగ్, రాక్ సిస్టమ్స్. హల్లెలూయా. ఆ పిడుగు పడే ప్రదేశం ఒకవేళ అదే ప్రదేశంలో ఉంటే పిడుగు నిన్ను గుర్తుపడతారు, నువ్వు దేవుని బిడ్డవని. హల్లెలూయా. సర్పం వస్తూ ఉంటుంది నేను కాటేద్దామని, దగ్గరికి రాగానే అరే ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మా పాముల జాతి అంతా నశించిపోతుంది, పాములను మొక్కే వాళ్ళంతా కూడా వచ్చిర్రు, మా పాముల జాతి అంతా నశించిపోతుంది, ఇదిగో పాములను సరిచేసేవాడు నా ముందు, నేను ఇతని కాటయ్యా. ఐ డోంట్ వాంట్ టు కిల్ హిమ్. ఎందుకు? ఆయన ఎవరు? దేవుని కుమారుడు. అంటే ఈ సృష్టి మిమ్మల్ని ఏం చేస్తుంది? గుర్తుపడతాదంట మీరు దేవుని బిడ్డలని. అది గుర్తుపట్టాలంటే మీరేం చేయబడాలా? లోకానికి గుర్తుపట్టేలాగా మీరు బాప్తిజం తీసుకొని నిజారూపముగా, బలముగా యేసుక్రీస్తు బిడ్డను నేను మీద పోతున్నా. అర్థమైందా? పక్కించి బండి మీద పోతున్నా, వాడు నేను గుద్దనీకనే వస్తున్నాడు, నీకు తెలియదు అది. నువ్వు దేవుని పాటలు పాడుతూ యేసుప్రభు వాక్యాన్ని ధ్యానించుకుంటూ పోతా ఉండు. వాడు తాగి వాని కళ్ళు కనబడక ఇట్లా ఇట్లా అనుకుంటూ వస్తాం, నీ మీదకి వస్తూ ఎక్కడో ఒక ముళ్ళు ఉందండి. గాలి ఒకేసారి బలంగా వీచింది. ఆ చిన్న ముళ్ళు కర్ర చక్కగా వెళ్ళి లారీ టైర్ మీద పడింది.
ఎప్పుడైతే పడిందో కుచ్చుకొని వెంటనే ఆ మూల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎగ్జాక్ట్గా టైర్ పంక్చర్ అయ్యి ఆ లారంతా అక్కడికి వెళ్ళింది, కానీ నీ మీదికి రాదండి. దట్స్ అ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. లారీలో ఉన్న లారీ డ్రైవర్ నిన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ గాలికి తెలుసు నువ్వు ఎవరో, చెట్టుకు తెలుసు నువ్వు ఎవరో. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, సృష్టి అంట మనుషుల కుమారులు ఆరల్స్ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులా అపేక్షిస్తుందంట. క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. సో మీరు నిజంగా దేవుని బిడ్డలైతే ఏం గుర్తుపడుతుంది మిమ్మల్ని? సృష్టి, ఎవ్రీథింగ్. సృష్టి అంటే ఏందండి? సృష్టి అంటే ఏంది? ఎవ్రీథింగ్, మీరు చూసే ప్రతిదీ. హల్లెలూయా. జంతువులు కావచ్చు, విష జంతువులు కావచ్చు, అది సర్పం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న నేను రాచకొండకి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేస్తున్నా. రాచకొండ కొండలు, పెద్ద పెద్ద కొండ ఎక్కి ప్రేయర్ చేసుకున్నాను, కళ్ళు మూసుకొని. లార్డ్ థ్యాంక్ యూ జీసస్ అది కృతజ్ఞతలు తెలియపరుస్తూ చెప్తున్నా. ఒక శబ్దం వస్తుంది, చుట్టు పరిసరాల్లో పాము ఉంది జాగ్రత్త అని ఒక శబ్దం వినిపిస్తుంది. నా ఒక ఏంటి నా ఇమాజినేషన్ అనుకొని సరేలే అని ప్రార్థన చేస్తాం. ఒక కళ్ళు తెరిచేసరికల్లా తాస్పాం ఇంత పెద్ద ఉంది. అది నా వైపు ఇట్లా వస్తుంది ఫాస్ట్గా. నేను కూర్చుని ఇట్లా లేచిన అంతే, ఇట్లా ఎగిరింది నా వైపు, కానీ పడింది పక్కన. ఎందుకో తెలుసా? గాలి వచ్చి దాన్ని తన్నిందంట. హల్లెలూయా. దట్ వాస్ ద ప్రొటెక్షన్. దానికి అది కావాలని నేను కరవాలనుకుందా? లేదు. దాని ప్లేస్లో మనం వెళ్ళినాం. పాములు ఇంట్లో ఉంటాయా, అడవిలో ఉంటాయా? బట్ మనం దాని ప్లేస్కి వెళ్ళినాం, అది మన ప్లేస్లోకి వచ్చిందా? మనమే దాని ప్లేస్కి వచ్చినాం. తప్పు దానిది కాదు, అట్లని మనది కాదు. నేను వెళ్ళి ప్రార్థన చేస్తుంటే సర్పం నా ముందు ఇట్లా వచ్చి కాటేయడానికి రెడీగా ఉంది. అది నేను ఈడున్నా జస్ట్ 1 మీటర్, ఆ రెడ్ టేప్ ఉంది కదా, అక్కడ సర్పం. ఇక్కడ నేను కూర్చొని ప్రేయర్ చేస్తాను. అంత ఫాస్ట్ వచ్చేసరికి నేను లేచేసరికి అది ఎగిరింది. బట్ ఎక్కడి నుంచి గాలి వచ్చిందో తెలియదు, కానీ అది రైట్ సైడ్ పడ్డది. కానీ అది ఎట్లా పడాలి? ముందు పడాలి, యాక్చువల్గా నా మీద పడాలి. బట్ ఎట్లా పడింది? అది అక్కడ పడింది. ఎగిరింది ఇక్కడ, పడింది అక్కడ. వాట్ మేక్స్ దట్ స్నేక్ టు డ్రాప్ అవుట్ ఇన్ టు దట్ ప్లేస్? దట్స్ ద విండ్, గాలి. ఆ గాలి నన్ను గుర్తుపట్టిందండి. Wind is chasing me, who I am. హల్లెలూయా. ఈ సృష్టి మిమ్మల్ని గుర్తుపడుతుంది కాబట్టి ఈ సృష్టి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. యు ఆర్ ద సన్స్ అండ్ ద డాటర్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఈ సృష్టిని సృష్టించిన వాడికి నువ్వు కుమారుడవు, కుమార్తెవంట. హల్లెలూయా. ఎప్పుడు ఇది జరుగుతుంది? నువ్వు బహిరంగంగా యేసు ప్రభు నమ్మిన, ఐ యామ్ ద డాటర్ అండ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నిజంగా నేను దేవుని నమ్మిన, నిజమైన దేవుని నమ్మిన, నేను చర్చికి వెళ్తాను, నేను బాప్తిజం తీసుకున్నా, నా ఆత్మ రక్షించబడింది. ఎందుకు బాప్తిజం తీసుకున్నారు? ఎందుకు యేసుప్రభుని నమ్మినారు? వేరే వాళ్ళు లేరా అంటే, ఎవరు నా కోసం రక్తము కార్చలేదు. అందరూ ఏం అడుగుతారు? రక్తం అడిగేవాళ్ళే. కానీ రక్తం ఇచ్చిన వాడు ఎవరు ఉన్నారా? ఒక్కడే, ఆయన పేరైన జలయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే నమ్ముతున్నారో జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ యెషూవా. హల్లెలూయా, హల్లెలూయా. This is the God that does many things in your life. మనం నమ్ముతామా యేసు ప్రభుని? అలానే ఉందామా? లేదు, మా వాళ్ళు ఏమనుకుంటారో యేసు ప్రభుని నమ్మితే. చచ్చిపోయినాక ఏమవుతుందో నీకు తెలీదు, నేను చెప్తా. యేసు ప్రభుని నమ్మకపోతే చచ్చిపోయినాక నరకానికి వెళ్తాం. ఒకసారి నరకం ఎలా ఉంటుందో తెలియాలంటే ఆ గిప్పులు ఉంటుంది, ఒకసారి ఇట్లా పెట్టుకోండి. ఆ గిప్పులు మండించి ఏం చేయాలా? చేతి మీద పెట్టుకో. ఏమవుతుంది? కాలుతుంది. కాలినప్పుడు ఏం చేస్తావు? తీస్తావు ఇట్లా. కానీ ఆ నరకంలో వెళ్ళామనుకో బయటికి రాలేవు, కాలుతూనే ఉంటావు. దాని నుంచి తప్పించబడాలంటే ఎవరి రక్తం నీ మీదకి రావాలా? యేసు రక్తం. చనిపోయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి, నిజమేనా? బ్రతికున్నప్పుడు చూచుతువు కాక. హల్లెలూయా, హల్లెలూయా. This is God which we serve.
ఇలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నామండి. నిజంగా ఎంతమంది అయితే ఇంకా బాప్తిజం తీసుకొని రక్షించబడలేదు? యేసుప్రభు రక్షణ కోసం మీరు తయారయ్యారు, బాప్తిజం తీసుకోండి, మీ ఆత్మలో రక్షించబడండి. గాడ్ విల్ డూ మోర్ థింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఒక కష్టం వస్తుందనో, సమస్య వస్తుందనో, యేసుప్రభుని నమ్మితే నాకెందుకు వస్తున్నాయి కష్టాలంటే, కష్టాలు వచ్చేది ఎందుకో తెలుసా? మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి, మీలో శక్తిని పెరగడానికి కొన్ని కష్టాలు వస్తాయి. అంతేగాని దేవుడు నాకు ఉన్నాక కష్టాలు ఎందుకు అని అనకండి దయచేసి. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్సింగ్ ద సఫరింగ్. సో మన ముందు ఈరోజు యేసుప్రభు రక్తం, యేసుప్రభు శరీరానికి సాదృశ్యంగా మనం ఒక రొట్టెని తీసుకుంటాం. యేసుప్రభు రక్తానికి సాదృశ్యముగా పండ్ల రసం, ఆరల్స్ ద్రాక్ష పండ్లతో తయారు చేయబడిన ఒక రసాన్ని మనం దేనికి సూచనగా తీసుకుంటాం? యేసయ్య రక్తాన్ని. మనం ఒక రొట్టెని తయారు చేసి దానికి ఏ సూచనగా తీసుకుంటాం? యేసయ్య శరీరాన్ని. ఎందుకు ఆయన శరీరాన్ని, ఆయన రక్తం మనలో ఎందుకు కలవాలి అంటే, మన రక్తం మంచిదేనా? మన రక్తంలో ఎన్ని గుణాలు ఉన్నాయో మీకు కూడా తెలియదు. నేను చెప్పాలంటే ఆ దేవుణ్ణి అడగాలి. మళ్ళీ అదొకవేళ చెప్పినా మీరు ఒప్పుకోరు, చెప్పి వేస్ట్. అన్ని గుణాలు, అన్ని చెడు మంచి అన్నీ కలిపి ఉన్నాయి మన రక్తం. మరి పరిశుద్ధంగా లేదు కదా. అందుకే యేసు రక్తం మనం తాగినప్పుడు మన రక్తం ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. మన శరీరం పనికిరాని ఆలోచనలన్నీ చేస్తుంది. భయం అని, కుళ్ళు అని, అసూయ అని, కోపం అని, రకరకాల బలహీనతలతో మన శరీరం ఉండాలి. మరి శరీరం మార్చబడాలంటే నీ శరీరంలో ఏ శరీరం కలవాలా? యేసుప్రభు శరీరం. దానికోసం మనం ఏం చేస్తాం? యేసుప్రభు శరీరాన్ని, యేసుప్రభు రక్తాన్ని మనం స్వీకరిస్తాం. ఎవరికి ఇవ్వబడుతుంది ఇది? ఎవరైతే బాప్తిజం తీసుకొని యేసయ్యనే నా దేవుడు, నా రక్షకుడని నమ్మి బాప్తిజం తీసుకుంటారో వాళ్ళకి ఇది తీసుకోవడానికి అర్హత. హల్లెలూయా. మరి ఎంతమంది తీసుకున్నారు కదా? ఎవ్రీవన్. ఎంతమంది సార్ మీరు చెల్లించారు? ఎంతమంది తీసుకోలేదు? రైట్. నెక్స్ట్ మీరు తీసుకుంటారా? మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంలోనా తీసుకుంటారా? యేసుప్రభు కోసం వచ్చిన వారులారా తీసుకోండి. నేను చెప్పేది ఒకటి తీసుకోండి, కానీ బలవంతం చేయను. అది మీ నుండి రావా, నేను కూడా తీసుకోవాలి. బాప్తిజం తీసుకుంటే యేసుప్రభు మనతో కనెక్షన్లో ఉంటాడు. అది మీకు ఇవ్వబడుతుంది. మీ రక్తం మార్చబడితే మీ రక్తంలో ఉన్న రోగాలు, సకల పాపాలు, సకల విధములైన శాపాలు అన్నీ కొట్టివేయబడతాయి. అప్పుడు నీ ఆత్మ, నీ రక్తం పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. సో ఎంతమంది అయితే బాప్తిజం తీసుకున్నారో దానికోసం సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచును గాక.